ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. చేర్యాలను డివిజన్ చేయాలనే ప్రధాన డిమాండ్ చాలా రోజులుగా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అఖిలపక్ష నాయకులంతా కలిసి చేర్యాల బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్లో భాగంగా స్వచ్ఛందంగా అన్ని షాపులు కూడా మూసివేశారు. పెట్రోల్ బంకులు, స్కూళ్ళు, మిగతా దుకాణాలన్నీ కూడా మూసివేసి స్వచ్ఛందంగా బంద్కు మద్దతునిచ్చారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి అక్కడ వ్యాపార సంస్థల నాయకులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదని చెప్పి ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు అన్నారు. ఈ సందర్భంగా తక్షణమే ప్రభుత్వం స్పందించి చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఇక హుస్నాబాద్ బస్టాండ్లో ఒక మహిళ వద్ద నుంచి ఒక బాబుని ఎత్తుకు వెళ్ళడానికి కొంతమంది చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ముఖ్యంగా బస్టాండ్లో తిరుగుతున్నటువంటి ఒక మహిళ వద్ద నుంచి 500 రూపాయలు ఇచ్చి బాలుని ఎత్తుకు వెళ్ళడం కోసం 3-4 వ్యక్తులు ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చిన మేరకు పోలీసులు వచ్చి ఆమెను రక్షించారు. ఆమెతో పాటు బాబును కూడా రక్షించి ఆమె స్వగ్రామమైనటువంటి తరగొప్పుల గ్రామానికి బస్సులో ఎక్కించి పంపించడం జరిగింది. ప్రయత్నం చేసిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటివి నమ్మవద్దని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇట్లాంటివి జరిగితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి హుస్నాబాద్ పోలీసులు ఈ సందర్భంగా చెప్పారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈ నెల 27న జరగబోతున్నటువంటి హాఫ్ మారథాన్ రన్కు సంబంధించిన టీషర్ట్లను విడుదల చేశారు. ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులు, స్థానికులంతా కలిసి ఈ టీషర్ట్లను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడంలో భాగంగా అట్లాగే డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు చెప్పారు. ఈ నెల 27న రంగనాయక సాగర్ కట్టపై జరిగేటువంటి హాఫ్ మారథాన్ రన్కు సిద్దిపేటలోని ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున తరలిరావని చెప్పి ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చింతశంకరంపేట మండలం మడూరు గ్రామానికి చెందిన పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ యాదగిరి నేతృత్వంలో డైరెక్టర్లు, ఇతరులు కలిసి ఈరోజు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్కు వెళ్ళి మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించే లక్ష్యంతో తాము బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఈ సందర్భంగా ఈ నాయకులంతా పేర్కొనడం జరిగింది. వచ్చిన వారిని అందరినీ కూడా హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 171వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా 171 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు, దీక్షలు కొనసాగిస్తున్నారు. మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పి ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు పేర్కొనడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి తక్షణమే డంప్ యార్డు ఏర్పాటు కోసం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఇక చౌటకూరు మండలం బొమ్మారెడ్డిగూడెంలోని గిరిజన పాఠశాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలలో ఈ మధ్యకాలంలో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, భోజనంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతున్నా కూడా వార్డెన్ కానీ, ప్రిన్సిపల్ కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి వాళ్ళు భోజనాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి తహసీల్దార్ను వాళ్ళు నిలదీశారు. చాలా రోజులుగా భోజనం నాణ్యంగా లేదని, పురుగులు వస్తున్నాయని చెప్పినప్పటికీ కూడా అధికారులు కానీ, ప్రిన్సిపల్ కానీ, ఉపాధ్యాయులు కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. తక్షణమే ఈ నాణ్యమైనటువంటి భోజనాన్ని పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, వస్తువులు కూడా నాణ్యంగా ఉండడం లేదని, కూరగాయలు కూడా కూలిపోయినవి పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సక్రమంగా భోజనం పెట్టడం లేదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు ఆరోపించారు.